లేకపోతే ప్రమాదం. దారి తప్పొచ్చినట్టున్నారు. నేను మీకు సహాయం చేయనా? తన్నులు తిని సరెండర్ అవుతారా లేక మామూలుగానే సరెండర్ అవుతారా? వీరులాగా పోరాడుతున్నావు. ఇది చాలా బరువుగా ఉంది. దిక్కులు చూడకుండా సహాయం చెయ్యి. వాడు ఎంత ఫాస్ట్ గా వెళ్ళినా నేను నీకు చెప్తూనే ఉంటాను. నువ్వు త్వరగా వెళ్ళి వాడిని పట్టుకోవచ్చు. నేను చెప్పింది అర్థమైందా? ఓకే, ఖచ్చితంగా వెళ్తాను. ఇప్పుడే వాడు ఆ బ్యాక్ సీట్. ఓ ఇదేంటి ఏమీ కనిపించట్లేదు. నేను వాడిని గమనించలేకపోతున్నాను. చెడగొట్టావా? అదంతా నేను చూసుకుంటాను. ఏయ్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఓ ఈసారి కూడా ఫ్లాప్ అయ్యేలా ఉంది. ఈ స్క్రూ ఎప్పుడు బాగానే పనిచేసింది కదా, ఇప్పుడెందుకు మరి ఇలా తయారైంది? దీనమ్మా సరిగ్గా పనిచేయడం ఉంది. నీ మిషన్ కూడా నీలాగా మర్చిపోయిందా ఏంటి? తను ఇక్కడే ఉన్నాడు. డాన్స్, నువ్విక్కడే చేస్తున్నావు. నేను సాయం చేయగలను. నువ్వు బాంబుతోనే ఉండు. తనకి నీ సహాయం అవసరం. రిచ్చా, వాడు తప్పించుకున్నాడా? లేదు, తప్పించుకోలేదు. నేను చూస్తూనే ఉన్నానులే. వాడు వేగంగా వెళ్తున్నాడు. కానీ ఎలా? వాడు డ్రాగన్ తో వెళ్ళేటప్పుడు నాకు సరిగ్గా కనిపించలేదు. కానీ ఇప్పుడు ఒంటరిగా వెళ్తున్నాడు కాబట్టి వాడి బాడీతో సహా నాకు స్పష్టంగా తెలుస్తుంది. సరే, ఏ టనల్ నుంచి వెళ్తున్నాడు? కింద ఉన్న దాంట్లో నుంచి. కింద ఆ రెండవ లైన్ లో ఉన్న పైప్ లో నుంచి. ఇది ముందే చెప్పండొచ్చు కదా. ఆశ్చర్యంగా ఉంది. ఒక డ్రాగన్ క్రూ మెంబర్ యొక్క సింబల్ ఈ జాకెట్ లో ఉంది. వాడిని తరువుకుని వెళ్ళడం వల్ల అండర్ గ్రౌండ్ లో ఉన్న ఒక ముఖ్యమైన చోటుకు వచ్చాను. ఇక్కడ జరిగేది నువ్వు వింటే బాగుంటుంది. మేము సంబంధించము. చెప్పేది అర్థం చేసుకోండి. మా వల్ల కాదు. నిశ్శబ్దంగా ఉండండి. ఇలాంటి శబ్దాలు విని నేను విసిగిపోయాను. మనమంతా ప్రశాంతంగా ఉండాలి. అదే మనకు మంచిది. లేదా పెద్ద యుద్ధమే జరగొచ్చు. అదే విధానంతో ఎన్నో సంవత్సరాలుగా చాలా సమస్యల్ని మనం ఎదుర్కొంటూ వచ్చాం. ఇప్పుడు సమస్య మనలో మనకు కాదు. అసలు సమస్య అంతా డ్రాగన్ బూస్టర్ వల్లే వచ్చింది. అతను గురించి నువ్వు దిగులు పడాల్సిన పనే లేదు. నువ్వు దొంగవైతేనే కంగారు పడాలి. ఇలాంటి సాధారణ రేసుల కన్నా ఏవైనా గొప్ప రేసుల్లో పాల్గొంటే బాగుంటుందని నా ఉద్దేశం. మనకు కూడా ఎన్నో కలలున్నాయని నాకు తెలుసు. మన సామర్థ్యాన్ని బట్టి ఎటువంటి సందేహము లేదు. కానీ మన క్రమశిక్షణలోనే వీణ్ణి నేనెక్కడో చూశానే. ఓ, వీడా దొంగ. ఇప్పుడే నాకు ఒక ముఖ్యమైన సమాచారం అందింది. ఇతను నాకు మిత్రుడు. ఇతన్ని 20 నిమిషాలకు ముందు ఒక డ్రాగన్ సైన్యం అలాగే డ్రాగన్ బూస్టర్ వెంటాడుతూ ఇక్కడి వరకు వచ్చింది. నువ్వు చెప్పదలుచుకుందేమిటి? మిమ్మల్ని వెంటాడుతూనే ఆ సెక్యూరిటీ ఫోర్స్ ఇక్కడ దాకా వచ్చుండాలి. ఏంటి, ఇక్కడ దాకానా? అవకాశమే లేదు. ఆ దొంగ అండర్ గ్రౌండ్ డ్రాగన్ ముఠాకి చెందినవాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ప్రస్తుతం రక్షక భటులు కూడా ఆ పచ్చరంగు డ్రాగన్ కోసం వెతుకుతున్నారు. ఇది అబద్ధం. ఇప్పుడు సమస్య ఎవరి నుంచి అన్నది అర్థమైందా? ఈ జట్టు నేను అవమానపరిచావు. ఎప్పటిలాగానే మనలో మనకు పోటీ పెట్టబోతున్నాను. అందులో ఎవరు గెలుస్తారో ఇప్పుడే తెలుస్తాను. ఓ, వీడు చేసే చాలా తప్పు. వీడికి గాని పదవి దక్కిందంటే ఈ డ్రాగన్ సిటీయే సర్వనాశనం అయిపోతుంది. ఈ చోటు పాడుపడిపోయింది అనుకుంటాను. ఇక్కడ చెత్త ఎక్కువగా ఉంది. తనే ఈ డ్రాగన్ బూస్టర్. వెళ్ళి పట్టుకోండి.
నువ్వు వెనక్కి వెళ్ళడమే మంచిది, ఎందుకంటే నీలాంటి వెకిలి వాళ్ళు వీడికి నచ్చరు. ఈ పోటీ ఇంతటితో అయిపోలేదు, మళ్ళీ తప్పకుండా పెడతాను. ఓకే, ఇదెలా ఉంది? పర్వాలేదు, కానీ ఈ మిషన్స్ అన్ని లెవెల్ 2 తోనే తయారు చేయబడ్డాయి. ఆ మోడరేట్ నాయకుడికి ఎలా ఛాలెంజ్ చేశాడో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అతను చాలా గొప్పవాడని ఈ సిటీలో ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు కదా. ఒకవేళ వాడు అతని మీద గెలిచాడనుకోండి, అతను మొత్తం డౌన్ సిటీని కంట్రోల్ చేయగలడా? అవును, అతను ఇంకొకళ్ళతో ఛాలెంజ్ చేసే సమయం కూడా రావచ్చు. మోడ్రేట్ అతన్ని ఓడించి లీడర్ అయ్యాడనుకో, చాలా మంది డ్రాగన్ కోర్సు వాళ్ళ నాన్న దగ్గర బానిసలు అవుతారు. ఆ తర్వాత అతను తన స్వార్థం కోసం వాటిని ఉపయోగించడం మొదలు పెడతాడు. మనుషుల డ్రాగన్ యుద్ధం లాగా. మళ్ళా ప్రారంభిద్దాం, ఈసారి 3వ లెవెల్.